కత్తి కాంతారావు. ఈ సినిమా క్లైమాక్స్ మొత్తం నువ్వు షూట్ చేసావు కదా? నువ్వు డైరెక్షన్ చేసావా? కత్తికాంతారావు కదండి, బెండప్పారావు అంటే. బెండప్పారావు. అంటే ఏ సందర్భంగా చేయాల్సి వచ్చింది? ఎందుకు చేయాల్సి వచ్చింది? బెండప్పారావు మేము రాజమండ్రి వెళ్ళాము, షెడ్యూల్ జరుగుతుంది. ఒకరోజు ఏమైందంటే ఫాదర్కి అప్పుడే మాకు ఫాదర్కి ఒంట్లో బాగాలేదు, రకరకాల డాక్టర్స్ చూపిస్తున్నాం, రకరకాల ఒపీనియన్స్ చెప్తున్నారు, బట్ ఎవరు డయాగ్నోస్ చేయట్లేదు. ప్రాబ్లం ఏంటని డయాగ్నోస్ చేయలేదండి. బట్ ఆ సినిమా షెడ్యూల్ మొత్తం ఆర్టిస్టులు అందరూ వెళ్ళిపోయాం. ఒక 1 డే 2 డేస్ అంటే ఒక 1 వీక్ షెడ్యూల్ అయిపోయిన తర్వాత అంటే నాన్నగారు కొంచెం ఒంట్లో బాగోకపోతే రామానాయుడు గారు లేదు షెడ్యూల్ క్యాన్సిల్ చేసేద్దాం, డైరెక్ట్గా ఒంట్లో బాగాలేనప్పుడు ఎందుకు, తర్వాత చేసుకుందాం క్యాన్సిల్ చేశారు. నాన్నగారికి రామానాయుడు గారు అంటే విపరీతమైన ఇష్టం అండి, అంటే దేవుడు లాగా చూస్తారు ఆయన్ని. అరే మన కోసం ఇప్పుడు ఒక సినిమా ఆగిపోయింది, నాయుడు గారిది ఎంతమంది ఎంత ఖర్చు, మళ్ళీ రెండోసారి వెళ్ళటం అంటే ఎక్స్ట్రా అమౌంట్ కదండి, ఎలా 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 అనుకుంటే అప్పుడు ఆయన హాస్పిటల్లో ఉన్నారండి. అప్పుడు కొంత సీరియస్ అవుతుంది ప్రాబ్లమ్ అన్నీ తెలిస్తే ఆయన చెప్పారండి, ఇలాగా నాయుడు గారికి చెప్పి ఇలా నరేష్ చేస్తాడు అంటే, తను యాక్ట్ చేసి తను డైరెక్ట్ చేయటం అంటే ఎంతవరకు అంటే లేదండి, మొత్తం నన్ను సత్యబాబుని పిలిచండి, సత్యబాబు మొత్తం నువ్వు చెయ్యి, నరేష్ మొత్తం షార్ట్ డివిజన్స్ ఇది ఇక్కడ పెట్టు, ఇక్కడ క్రెయిన్ 40 feet లెన్స్ ఇది మొత్తం అన్ని చెప్పండి. నేను ఆయన కూర్చుని ఎక్కడెక్కడ యాంగిల్స్ ఏ యాంగిల్స్ అన్ని మొత్తం చెప్పడం జరిగిందండి. అది చూసుకుని నేను సత్యబాబు ఇదిగో ఇక్కడ ఓకే నెక్స్ట్ షాట్ ఇది ఇది ఇదని మేము ఒక దాదాపు ఒక 4 రోజుల వరకు 5 రోజుల వరకు కొంచెం కంప్లీట్ చేసాం అంతే. ఆల్మోస్ట్ అంత అయిపోయింది. 4-5 days వరకే బ్యాలెన్స్, అది మాత్రం మేము ఇద్దరం సత్యబాబు నేను కంప్లీట్. కానీ కష్టానికి ఫలితం పెద్ద హిట్, సూపర్ డూపర్ హిట్. రామానాయుడు గారికి అద్భుతమైన పేరు వచ్చింది నీకు బెండప్పారావు సినిమా. అవునండి, ఆ క్లైమాక్స్ కూడా చాలా బాగుంటుంది. ఇటీవల మధ్యకాలంలో టీవీలో వేసారు. అది ఎన్నిసార్లు చూసినా కొత్తగా ఉంటుంది సినిమా. అవునండి, క్యారెక్టరైజేషన్ కామెడీ ఉంటుందండి.